అంతా మన మంచికే. పిల్లలు ఎలా ఉన్నారు? మిఠాయి రేడియో ఇది మనందరి అడ్డా. కథ విందామా? రెడీనా? ఓకే. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడనమాట. అయితే ఆ రాజు పేరు భూపతి. అయితే ఒకసారి మంత్రిని పిలిచి మనం రాజ్య పర్యటన చేద్దాము, అందరు ప్రజలు ఎలా ఉన్నారో మనం పరిశీలిద్దామని చెప్పేసి అంటే సరే అని ఇద్దరు మారు వేషాలలో బయలుదేరుతారు. డైరెక్ట్గా రాజు మంత్రిలాగా వెళ్తే ప్రజలందరూ కరెక్ట్ రిజల్ట్ అనేది తెలియదు కదా, ప్రజలు ఎలా ఉన్నారనేది. సో మారు వేషాలలో పర్యటనకు బయలుదేరుతారనమాట. అయితే మంత్రి గారు మనం వెళ్దామా అంటే అంతా మన మంచికే రాజుగారు మనం వెళ్దాము అని అంటారు. ఓకే అని ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ప్రజల కష్ట నష్టాలు, కష్ట సుఖాలు అన్నీ తెలుసుకుంటూ వెళ్తుంటారనమాట. వెళ్తుంటే అలా వెళ్తూ రాజ్యం దాటి రాజ్యం పక్కలో ఉన్న అడవిలోకి వెళ్తుంటారు. అప్పుడు అడవిలోకి వెళ్ళి కొంచెంసేపు తిరిగిన తర్వాత బాగా అలసిపోతాడు రాజు. ఒక జామ చెట్టు కింద పడుకున్న తర్వాత చాలా ఆకలిస్తుంది రాజుకి. సరే అని చెప్పేసి ఆ జామ చెట్టు దగ్గర నుంచి పైనుంచి 2 జామ పండ్లు తీసుకొని వస్తాడు మంత్రి. అది నైఫ్ ఎలాగో ఉంటుంది కదా రాజు దగ్గర, ఆ పెద్ద నైఫ్తో చిన్న జామకాయని ఇలా కట్ చేయడానికి ట్రై చేస్తుంటే రాజుది థమ్ ఫింగర్ అంటే బటన్ వేలు తెగిపోతుంది. బ్లడ్ అంతా కారిపోతుంటే సైలెంట్గా ఉండకుండా ఈ మంత్రి గారు ఏమంటారు, రాజా అంతా మన మంచికి అని అంటాడు. అప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది కదా, వేలు తెగి బ్లడ్ వస్తుంటే అంతా మన మంచికి అంటే చాలా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఆ మంత్రిని తాళ్లతోటి గట్టిగా కట్టేసి ఒక పాడుపడిన బావిలోకి వేసేసి ఆయన వెళ్ళిపోతాడు. అలా వెళ్తుంటే ఆ అడవిలో ఆటవీకులు కనబడతారు. ఆటవీకులు అంటే వాళ్ళకి చదువు ఇంకా ఏమి రాదు, వాళ్ళ పనులు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట, మనలాగా ఉండవు. అమ్మవారికి మనుషులను బలిస్తూ ఉంటారు. సో ఈ రాజు కనబడగానే వాళ్ళు పట్టుకొని పోతారనమాట. తాళ్ళతోటి కట్టేసి అమ్మవారికి బలి ఇవ్వమంటే అక్కడ ముందు అమ్మవారికి బలి ఇవ్వాలంటే ఆ మనిషికి సరిగ్గా ఉన్నాడా లేదా, అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా చెక్ చేస్తారనమాట. సో ఒక అతను వచ్చేసి అన్నీ చెక్ చేస్తే బొటన వేలు ఉండదు. సో ఇతను పనికి రాడు బలికి అని చెప్పేటప్పటికి అమ్మయ్య బతికని రా దేవుడా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మంత్రి మాటలు గుర్తొస్తాయి రాజుకి. ఏమని, అంతా మన మంచికి, ఓహో బొటన వేలు తెగింది కూడా మంచిది అయిపోయిందిలే, లేకుంటే నేను ఇప్పటికీ చనిపోయేవాడిని అనుకుంటాడు. ఈ లోపల మంత్రి గుర్తొస్తాడు, అరే నేను పాడుపడిన బావిలో వేశాను కదా, ఎలా ఉన్నాడో చూద్దాం వెళ్ళేటప్పటికి లాస్ట్ ప్రాణాలతో ఉంటాడు మంత్రి, చనిపోడు, చనిపోయే దశలో ఉంటాడనమాట. అప్పుడు అతని పైకి తీసి మనుషులు తాపించి ఏదైనా పండు తినిపించి మంచిగా చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం, మరి నాకు మంచి అయింది బొటన వేలు తెగడం వల్ల, మరి నీకే మంచిదైంది అంటే రాజా మీతో నేను వచ్చాననుకో అప్పుడు ఏమవుతుంది, నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా పార్ట్స్, అప్పుడు నన్నే కదా బలించేవారు, మీరు నన్ను బావిలో పడేయడమే మంచిదైంది, అంతా మన మంచికే అంటే అప్పుడు రాజు మంత్రి తెలివిని బాగా మెచ్చుకొని బావిలో నుంచి తీసి ఇంటికి తీసుకెళ్ళి చాలా సత్కరిస్తాడు, చాలా గౌరవిస్తాడనమాట, అన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తాడనమాట. అంటే మోరల్ ఏంటంటే ఏదైనా జరగగానే అబ్బా అంతా నాకే ఇలా జరిగిందేంటి, నాకే ఇలా బ్యాడ్ జరిగిందేంటి అట్లా ఎప్పుడు అనుకోవద్దు. కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాడ్ వల్ల మనకి ఏం మంచి అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే మనకి ఏదైనా ప్రాబ్లం రాగానే ఏడవడము, తర్వాత దేవుణ్ణి తిట్టుకోవడం అలాంటివి ఏమీ చేయకూడదు. కొంచెం ఓపికగా ఉంటే ఆ బ్యాడే మనకి మంచి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. బాగుంది కదా పిల్లలు కథ. సో మీరు కూడా చాలా టెన్షన్ పడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఎదుర్కోవాలి. ఓకే, ఇప్పుడు ఒక పాట విందామా. అంతా మన మంచికి సినిమాలోని భానుమతి పాట. చల్లగా హాయిగా.